సుప్రీంకోర్టు చంద్రబాబుకు సంబంధించినటువంటి ప్రకటనపై సుప్రీంకోర్టు కన్నెర్రా, కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతీస్తుందో తెలియదా? మీ రాజకీయాలకు దేవుణ్ణి దూరం చేయండి. వాస్తవాలు నిర్ధారణ కాకముందే రాజకీయ ప్రకటనలు ఎలా చేస్తారు? అసలు ఆ నెయ్యిని వాడలేదని టీటీడీఓ స్వయంగా చెప్పారు కదా. లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు ఉందని ముఖ్యమంత్రి ఎలా చెప్తారు? ఆధారాలు లేకపోయినా రాజ్యాంగ పదవిలో ఉన్న సీఎం అలా ఎలా ప్రెస్ ముందు మాట్లాడతారు? ఆ వ్యాఖ్యలతో సిట్టు దర్యాప్తు ప్రభావితం కాదా? ఎన్డీబీబీ రిపోర్ట్లని తమ నివేదిక తప్పు కూడా కావచ్చని చెబుతోంది కదా. నివేదికపై సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదు? అదొక్కటే కాదు, దేశంలో పేరు మోసిన ల్యాబ్లు ఎన్నో ఉన్నాయి. సిట్టు దర్యాప్తు కొనసాగించాలా లేక స్వతంత్ర సంస్థకు అప్పగించాలా? ఏదో విషయం చెప్పండి. కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం, ప్రకటనల విషయంలో నియంత్రణ పాటించాలంటూ మీ క్లయింట్లకు చెప్పండి. సీనియర్ న్యాయవాది సిద్ధార్థ రుజాకు ధర్మాసనం మౌఖిక ఆదేశం. సుప్రీంకోర్టులో తదుపరి ఆ విచారణ అక్టోబర్ 3 మధ్యాహ్నానికి వాయిదా. రేపు ఇంకో ఇవి తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అని చెప్పడానికి, లడ్డూ విషయంలో పాపం హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి, సనాతన ధర్మానికి సంబంధించినటువంటి అంశంలో అనుకున్నాం. కానీ చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు యథాలాపంగా అనుకోకుండా ఒక మీటింగ్లో చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేగినాయి. అందుకనే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు అతి జాగ్రత్తగా వ్యవహరించాలి. మాట్లాడే ప్రతి మాటను ఒక్కటికి 2 సార్లు ఆలోచన చేసుకోవాలి చేసేటువంటివి. ఎందుకంటే గతంలో మనం ఏం మాట్లాడినాం, ఇప్పుడేం మాట్లాడినాం అనేటువంటి మాటలపైన కూడా ప్రజలందరూ గమనిస్తుంటారు. దీనిపైన కూడా ఇవాళ ఎవరిది తప్పు? మరి పాపం ఇంత కష్టపడి నిజంగా జంతు కొవ్వు అందులో కలవలేదు, కల్తీ నెయ్యి వాడలేదు, లడ్డూకు వెళ్ళిపోయినాయంటే అసలు తప్పే జరిగినట్టు కదా. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యులు ఈఓ గారు స్పష్టంగా మళ్ళొకసారి చెప్పాల్సినటువంటి పరిస్థితి. కల్తీ నెయ్యి వాడిరా లేదా? వాడితేనే లడ్డు కలుషితమైనట్టు లెక్క. వాడలేదు, మళ్ళీ దాన్ని వెనక్కి పంపించడం, వేరే నెయ్యి వాడినామంటే కల్తీ జరిగినట్టే. అంటే కల్తీ జరగడానికి ముందే మనం గుర్తించి పంపించేశారు కాబట్టి, ఆ నెయ్యి వాడలేదు కాబట్టి కల్తీ జరిగిందనేటువంటి ప్రకటన ఎట్లా చేస్తారు? అంటే చేసిరంటే దాని వెనుక ఏదో రాజకీయ దురుద్దేశం ఉంది, దాని వెనుక ఏదో కుట్ర ఉంది అనేటువంటిది వస్తుంది కదా. ఇవాళ భారతీయ జనతా పార్టీ సోషల్ మీడియా గమనిస్తుందో లేదో కానీ దీనికి మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఎవరికి వస్తుంది? మళ్ళీ పవన్ కళ్యాణ్కు పాపం సనాతన ధర్మరక్షణ బోర్డు ఒకటి వేయాలి దేశవ్యాప్తంగా అనేటువంటి చెప్పి మొత్తం హిందూ దేవాలయాలను ప్రక్షాళన చేసి పాప ప్రాయచిత్త దీక్ష చేసినటువంటి పవన్ కళ్యాణ్ చుట్టూ తిరుగుతుంది. మళ్ళీ ఇవాళ భారతీయ జనతా పార్టీ కేంద్రం సీరియస్ అయింది. నడ్డా దీనిపైన ఏంటి విచారణ తీసుకున్నాడు, కేంద్ర హోంశాఖ కూడా దీనిపైన సమీక్ష చేస్తుంది, మొత్తం వివరాలు తీసుకుంటున్నారు అనేటువంటి మాట చెప్తే, ఇప్పుడు ఈ తప్పు జరగకపోతే తప్పు జరగలేనటువంటి మాట ఎవరు చెప్పాలి? లడ్డూ కల్తీ జరగలేదు. దానికి తోడు అయోధ్యకు పంపినటువంటి లడ్డూల్లో కూడా ఇదే నెయ్యిని వాడారంటే ఇవాళ అక్కడ ఉన్నటువంటి మొత్తం దేశంలో అయోధ్యకు సంబంధించినటువంటి భక్తులందరూ కూడా ఇవాళ మళ్ళొకసారి అరే అదేంటి తిరుపతి నుంచి లడ్డు వచ్చిందంటే మేము చాలా గొప్పగా భావించినాం, ఇవాళ కల్తీ నెయ్యితోటి జంతు కొవ్వుతోటి ఉన్నటువంటి నెయ్యిని వాడిరాట వాళ్ళు కూడా అనేటువంటి మాట వస్తే దేశవ్యాప్తంగా పెద్ద ప్రకంపనలు సృష్టించినటువంటి అంశం ఇది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఈ మకిలిని కడుక్కోవాల్సినటువంటి పరిస్థితి కాదా? పవన్ కళ్యాణ్ ఈ మకిలిని కడుక్కోవాల్సినటువంటి అవసరం ఉందా లేదా? ఇవాళ దేశంలో ఏం చేసిరు? మళ్ళా ఈ సోది లిబరల్ సంబంధించినటువంటి వాళ్ళు, ఈ హేతువాదులు, ఇంకెవరు వ్యతిరేకించి దేవుణ్ణి వ్యతిరేకించేటువంటి వాళ్ళంతా మళ్ళీ సన్నాయి నొక్కులు నొక్కుకుంటా ఇవాళ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఆ పేరు ప్రఖ్యాతులన్నింటినీ కూడా తగ్గించేసి అయోధ్య రామాలయం యొక్క ప్రఖ్యాతులు పెంచడం కోసం దీని వెనక భారతీయ జనతా పార్టీ కుట్ర చేసిందని సోషల్ మీడియాలో ఇవాళ ట్రోల్స్ వస్తున్నాయి. దీనికి బీజేపీ సమాధానం చెప్పుకోవాలి, బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలి. తప్పు జగన్ చేసినా, చంద్రబాబు నాయుడు చేసినా, పవన్ కళ్యాణ్ చేసినా, బీజేపీ నాయకులు చేసినా, ఎవ్వరు చేసినా తప్పు తప్పే. ఆ తప్పుకు సంబంధించినటువంటి అంశంలో ఒకటి, మొదట ఈ నాయకులు ఏమైనా చేసుకోనండి, కానీ పవిత్రమైనటువంటి తిరుపతి లడ్డూని, పవిత్రమైనటువంటి తిరుపతి దేవస్థానాన్ని ఈ ఇష్టానుసారంగా కల్తీ పదార్థాలు వాడారా లేదా అనేటువంటిది రుజువులతో సహా నిరూపించాల్సినటువంటి బాధ్యత ఇవాళ అక్కడ ఉన్నటువంటి ఆంధ్ర సర్కార్ది. దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించినటువంటి అంశం ఇవాళ. తిరుమల తిరుపతి దేవస్థానం అంటేదో తిరుపతికో, తెలుగుదేశం పార్టీకో, జనసేన పార్టీకో, వైసీపీ పార్టీకో ముడిపడ్డటువంటి అంశం కాదు. ప్రతిరోజు లక్షలాది మంది అక్కడికి వస్తుంటారు, కోటాను కోట్ల మంది. ఒక రోజుకు 1,00,000 మంది అంటే నెలకు 30 లక్షల మంది, 3,65,00,000 మంది వస్తుంటారు. ఎంతమంది? ఈ 30 లక్షల మంది
ఒక నెలకు వస్తున్నటువంటి క్షేత్రం అట్లా కాకుండా ఒక ఏడాదికి ఎన్ని కోట్ల మంది భక్తులు వస్తున్నారు అక్కడికి. ఇన్ని కోటాను కోట్ల మంది భక్తుల యొక్క మనోభావాలతోటి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 100-150 కోట్ల హిందువుల యొక్క మనోభావాలను వాడుకున్నట్టే కదా, మీరు దాంతో ఆడుకున్నట్టే కదా. అంటే మీ రాజకీయ అవసరాల కోసము దేవుణ్ణి కూడా లాగుతారా? తప్పు జగన్ చేసుంటే, జగన్ సర్కారు నిర్లక్ష్యం వహించి ఉంటే, జగన్ అధికారంలో ఉన్నప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ నాసీ రకం సరుకులు కొన్నారంటే మొత్తం విచారణ చేయండి. మొత్తం ప్రతిదీ చిన్న గుండు పినిస్తో సహా, చాలా చిన్న ఊడ్చేటువంటి చీపురు కట్టలు కొనేటువంటి విషయంతో సహా, దేవుడికి కైంకర్యం చెల్లించేటువంటి నైవేద్యాలు ప్రసాదాలతో సహా ప్రతి అంశాన్ని, దేవుడికి చేసేటువంటి ప్రతి సేవలో ఆర్జిత సేవలు కానీ మిగిలినటువంటి సేవలు కానీ ఏ సేవలు చేసినా సరే, ఎక్కడైనా సరే ధర్మాన్ని తప్పి పక్కకు పోయి ఇష్టానుసారంగా వ్యవహారం చేసిన ప్రతి అంశం పైన విచారణ చేయాలి. ఇవాళ ఆ పాప ప్రక్షాళన చేయాలి. అది జగన్ తప్పు చేసినా శిక్షించాలి. ఒకవేళ జగన్ తప్పు చేయకుండా చంద్రబాబు నాయుడు దీన్ని రాజకీయంగా వాడుకుంటే ఆయన శిక్షించొద్దా? ఇవాళ హిందూ సమాజం ఆలోచించాలి. ఇవాళ ఆలోచించాలి ఏమిటి. మొట్టమొదట ఈ జగన్ తప్పు చేసినా, ఒకవేళ జగన్ మీద నెపం నెట్టి చంద్రబాబు నాయుడు రాజకీయంగా ఆట ఆడుకున్నా చంద్రబాబు నాయుడుని కూడా శిక్షించాలి. ఇద్దరిని ఎవరు తప్పు చేస్తే, జగన్ తప్పు చేస్తే వదిలిపెట్టొద్దు, చంద్రబాబు నాయుడు తప్పు చేసినా వదిలిపెట్టొద్దు. వాళ్ళ ప్రభుత్వం ఎవరు చేసినా తప్పే కదా. ఒకవేళ జగన్ తప్పు చేయకపోయినా తప్పుడు ఆరోపణలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు కూడా తప్పు చేసినట్టే కదా. జగన్ సర్కారులో ఆయన ఉన్నప్పుడు కల్తీ నెయ్యి జరిగితే ఆ ల్యాబ్ రిపోర్ట్లతో, ఒకవేళ ఇప్పుడు ఈ సుప్రీంకోర్టే చెప్పింది, మనం చెప్పట్లేదు, క్లియర్గా చెప్తున్నారు, ప్రజలకు కూడా అనుమానాలు ఉన్నాయి. జగన్ తప్పు చేస్తే వదిలిపెట్టొద్దు. వైఎస్ఆర్సీపీలో టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి చేసిండా, ఈఓ చేసిండా, ధర్మారెడ్డి చేసిండా, జగన్మోహన్ రెడ్డి చేసిండా, భూమన కరుణాకర్ రెడ్డి చేసిండా, ఇంకెవ్వరు తప్పు చేసినా వదిలిపెట్టొద్దు. మరి అట్లా అని ఆరోపణలు చేసి దేవుణ్ణి రాజకీయాలకు తీసుకొచ్చి ఇష్టానురీతిగా ఆరోపణలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద రుజువు చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నదా లేదా? చంద్రబాబు నాయుడు గారి మీద రుజువు చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నదా లేదా? ఆ బాధ్యతను ఎవరు తీసుకోవాలి? అది ఇప్పుడు మనం మాట్లాడాల్సినటువంటి మాట. ఆ బాధ్యతను ఎవరు తీసుకోవాలి? సుప్రీంకోర్టే చాలా కేటగారికల్గా చెప్పింది. ఇవాళ భారతీయ జనతా పార్టీ తీసుకుంటుందా? కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇవాళ సిట్ ఉండాలనా లేదంటే ఇంకేదైనా సంస్థతోటి మీరు దర్యాప్తు చేస్తారని. ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని లాగింది ఎవరు? అంటే మీరు చేసుకునేటువంటి రాజకీయాల్లో ఇవాళ కేంద్రాన్ని కూడా లాగినట్టే కదా. ఇవాళ వాళ్ళకెందుకు ఈ తిప్పలు? ఆల్రెడీ ఉన్న సమస్యలు సరిపోవా? కొత్త సమస్యలను ఎందుకు సృష్టించినట్టు, ఎందుకు తీసుకొచ్చినట్టు? వాళ్ళ కేంద్ర ప్రభుత్వానికి ఆర్డర్ వేసిర్రు, మా ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పండి. తమ ప్రశ్నలకు లూద్రా సూటిగా సమాధానం చెప్పకుండా దాట వేస్తుండడంతో లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి ఉపయోగించారనేందుకు ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేవు. ముఖ్యమంత్రి ప్రకటనకు విరుద్ధంగా టీటీడీఓ ప్రకటన ఉంది. కల్తీ విషయంలో మీ వైఖరి చాలా స్పష్టంగా ఉంది. ముఖ్యమంత్రి చేసినటువంటి ప్రకటనకు ఎలాంటి ఆధారాలు లేవు. దర్యాప్తునకు ఆదేశించినప్పుడు పదాల గారడి ఎంత మాత్రం అవసరం లేదని ధర్మాసనం స్పష్టంగా ఘాటుగా చెప్పింది. సిట్ ఏర్పాటు తర్వాత మాట్లాడలేదన్నారు. అసలు ఎంతమంది కాంట్రాక్టర్ల నుంచి నెయ్యిని సేకరిస్తున్నారని ధర్మాసనం ప్రకటించింది. 5 కాంట్రాక్టర్ల వద్ద నుంచే లూద్రా పేర్కొనడంతో వారి నుంచి సేకరించిన నెయ్యి మొత్తాన్ని కలిపేస్తారా అని ధర్మాసనం ప్రశ్నించింది. కలిపేస్తామని లూద్రా బదిలివ్వడంతో మరి ఎవరు సరఫరా చేసిన నెయ్యి కల్తీ అయిందని ఎలా నిర్ధారిస్తారని ధర్మాసనం ప్రశ్నించింది. మొత్తం నెయ్యి కల్తీ నెయ్యి అని ఎలా వేరు చేస్తారని ప్రశ్నించింది. దీనికి లూద్రా నేరుగా సమాధానం ఇవ్వకుండా గత 50 ఏళ్లుగా స్వామి ప్రసాదాల కోసం కర్ణాటక ప్రభుత్వానికి చెందిన నందిని నెయ్యి ఉపయోగిస్తూ వచ్చామని, ఇప్పుడు కాంట్రాక్టర్ మార్చారని, నెయ్యి నేతన ఇదన్నీ చెప్పారు. ఎన్డీబీబీ నివేదికలో అది తప్పు అయ్యే అవకాశం కూడా ఉందని స్పష్టంగా పేర్కొన్నారని, అలాంటప్పుడు సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదు? ఇది విషయం. ఇక్కడ మనం ఇంకెవరిని సమర్థించాల్సినటువంటి అవసరం లేదు. జగన్ని తప్పు పట్టొద్దు, చంద్రబాబును తప్పు పట్టొద్దు. జగన్ను సమర్థించొద్దు, చంద్రబాబు కూటమిని సమర్థించొద్దు. కానీ నిష్పాక్షితంగా విషయాలు బయటికి రావాలి. మాలాంటి భక్తుల మనోభావాలతోటి మీ రాజకీయ నాయకులు ఆడుకోవద్దు. దేవుడికి, గుడికి, ఆలయాలకు ఎవరు మంచి చేస్తే మేము వాళ్ళ వైపు ఉంటాం, ఎవరు చెడు చేస్తే ఇగో వాళ్ళని వ్యతిరేకిస్తాం. ఇది సాధారణమైనటువంటి ఒక హిందువుగా, సాధారణమైనటువంటి ఒక భక్తుడిగా ఎవరైనా చెప్తారు. మీరు దేవుడికి మంచి చేయండి, మీ వైపు ఉంటాం. మీరు దేవుడికి చెడు చేస్తే మిమ్మల్ని బట్టలు తీసి కొడతాం. ఎవరైనా సరే, అది ఏ పార్టీ అయినా సరే, ఏ నాయకుడైనా సరే, మీరు దేవుడి గుడిని, ఇది భారతదేశం, హిందూ దేశం,
భారతదేశం హిందూ దేశం. మీరు చెప్పేటువంటి లౌకికవాదానికి మేము సమర్థించాం. ఆ లౌకికవాదం అనేటువంటి పదం తీసేసేదాకా మేము పోరాటం చేస్తాం, అది వేరే అంశం. కానీ హిందువులు 80% మంది హిందువులు ఉన్నటువంటి భారతదేశంలో ఆ దేవాలయాల యొక్క ప్రక్షాళన, ఆ దేవాలయ యొక్క పవిత్రత కాపాడాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంది? ప్రభుత్వం మీదనే ఉంది. మరి దేవాలయానికి ప్రభుత్వానికి ఏం సంబంధం అని వాడైనా పిచ్చి ప్రశ్నలు అడిగితే, అరే పిచ్చి, దేవాలయాలన్నీ ప్రభుత్వం యొక్క దేవాదాయ శాఖ కింద పెట్టిర్రా నాయన. ప్రభుత్వ శాఖలో లేనటువంటి దేవాలయాలు కూడా అనేక ఉన్నాయి. వాటిలో ఏదైనా తప్పు జరిగితే ప్రైవేట్గా ఉంటుంది. కానీ దేవాదాయ శాఖ కింద వచ్చేటువంటి దేవాలయాలను పరిశుభ్రంగా ఉండాలి, ఆధ్యాత్మికంగా ఉంచాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానిదా కాదా? అక్కడ దేవాదాయ అంటే దేవుడితో మాకు సంబంధం లేదు, ఆదాయంతో మాత్రమే మాకు సంబంధం అని ప్రభుత్వాలు చెప్తాయా? ఏ సర్కారైనా, ఇవాళ సర్కారు, నిన్నటి సర్కారు, మొన్నటి సర్కారు, అంతకు మొన్నటి సర్కారు, ఏ సర్కారైనా సరే దేవుడి ఆదాయం మీదనే మీకు శ్రద్ధ, కానీ దేవుడి మీద శ్రద్ధ లేదు. అది ఏ పార్టీ పొత్తులో ఉన్నా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా. దేవుడి గుడిని ఎందుకు రక్షించట్లేదు? దేవాలయాలను ఎందుకు రక్షించడం లేదు? సంస్కృతి సాంప్రదాయాలను, ఆచారాలను ఎందుకు పట్టించుకోవడం లేదు? రాజకీయమైనటువంటి పునరావాస కేంద్రాలుగా దేవాలయాలను ఇవాళ మీరు ఎందుకు నెట్టేస్తున్నారు? ఏ పార్టీ అయినా సరే ఇవాళ బలైతున్నది ఎవరు అంటే దీంట్లో కేంద్ర ప్రభుత్వాన్ని తీసుకొచ్చి నెట్టిరిన్లా మళ్ళీ పవన్ కళ్యాణ్, రాష్ట్ర బీజేపీ ఇవాళ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ప్రకటన వల్ల. చంద్రబాబు నాయుడు తప్పు చేస్తే తప్పనొద్దా? జగన్ చేస్తేనే తప్పనాలనా? బీజేపీలు తప్పు చేస్తే తప్పనొద్దా? జనసేన తప్పు చేస్తే తప్పనొద్దా? ఇవాళ జనసేన పవన్ కళ్యాణ్ ట్రోలింగ్లోకి వచ్చిండు. ఎందుకు? ఇగో ఒకటే కన్సిస్టెన్సీ విధానం లేకపోవడం వల్ల. ఇప్పుడే ఒక మతం గొప్పదంటాడు, అప్పుడే ఒక మతం గొప్పదంటాడు, అప్పుడే నేను బాప్టిజం తీసుకున్నా అంటాడు, అప్పుడే సనాతన ధర్మం కావాలంటాడు, అప్పుడే బీజేపీ వ్యతిరేకం అంటాడు, అప్పుడే హిందువుల వల్లనే లొల్లి జరుగుతుంది అంటాడు, అప్పుడే ముస్లింలు మంచోళ్ళు అంటారు, అప్పుడే కమ్యూనిజం గొప్పదంటాడు, అప్పుడే అంటే ఏదైనా ఒక విధానం పట్ల స్పష్టమైనటువంటి అందుకనే దాని సిద్ధాంతపరమైనటువంటి రాజకీయాలు అంటారు. కమ్యూనిస్టులు వాళ్ళకి మనకు నచ్చినా నచ్చకపోయినా ఓ సిద్ధాంతంలో పడి ఉంటారు. జనాలు వాళ్ళకు దూరమైనా గదే మా సిద్ధాంతం అంటారు. బీజేపీ ఓ సిద్ధాంతం ప్రకారం ఉన్నది, ఆ సిద్ధాంతంతో ఉండాలి. కానీ రాజకీయ అవసరాల కోసం తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటే ఒక రకంగా, పొత్తు లేకపోతే ఇంకో రకంగా మాట్లాడకూడదు. మీరు ఇవాళ టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు కాబట్టి జగన్ని తిట్టాలి కాబట్టి తిట్టడం కాదు. మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మీరు చేయాల్సి వస్తుంది.